అనుక్షణం ప్రజల పక్షం NNTV న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ముదివేడు వద్ద పేకాట ఆడుతున్న స్థావరాలపై పోలీసుల మెరుపు దాడి, 7 నిందితులు అరెస్ట్. గ్రామ స్థాయి నుండి పార్టీని బలోపేతం చేస్తాం, కష్టపడే ప్రతి కార్యకర్తకి జగన్ 2.0లో గుర్తింపు. రామసముద్రం మండల పర్యటనలో వైసీపీ ఇన్ఛార్జ్ నిస్సార్ అహ్మద్ వెల్లడి. ఆవు లేదు, పాలు లేదు, నెయ్యి ఎలా వచ్చింది స్వామి? తిరుమల మహాప్రసాదానికి మహాపచారం చేశారు. పలమనేరులో ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ. కుష్టు రహిత సమాజమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్లో కుష్టు వ్యాధి వ్యతిరేక పక్షోత్సవాలు ప్రారంభం. రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య శాఖ సిబ్బంది ఆధ్వర్యంలో శుక్రవారం మదనపల్లిలో వినూత్న కార్యక్రమం. ఇక డీటెయిల్స్ చూస్తే అన్నమయ్య జిల్లాలో పేకాట వంటి అసాంఘిక కార్యకలాపాలను అరికట్టేందుకు పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కున్బుల్లి IPS ఆదేశాల మేరకు ముదివేడు పోలీసులు డ్రోన్ సాంకేతికతను వినియోగించి పేకాట స్థావరంపై మెరుపుదాడి చేశారు. ముదివేడు మండలం అంగల్లో సమీపంలోని విశ్వం ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర ఉన్న HP పెట్రోల్ బంక్ వెనుక భాగంలోని దట్టమైన పొదల్లో కొందరు వ్యక్తులు రహస్యంగా పేకాట ఆడుతున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు డ్రోన్ ద్వారా నిఘా ఏర్పాటు చేశారు. డ్రోన్ సహాయంతో పేకాట ఆడుతున్న ప్రాంతాన్ని గుర్తించిన పోలీసులు ఒక్కసారిగా దాడి చేసి 7 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో 10,500 రూపాయల నగదు, 1 ద్విచక్ర వాహనం, 4 సెల్ ఫోన్లు, 52 పేక మొక్కల సెట్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు ముదివేడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు మదనపల్లి రూరల్ ఇన్స్పెక్టర్ M. రవినాయక్ తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ధీరజ్ కున్బుల్లి IPS మాట్లాడుతూ జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు, జూదాం, బెట్టింగ్ వంటి వ్యసన నిర్మూలనకు పోలీసులు కట్టుబడి ఉన్నారని చెప్పారు. టెక్నాలజీ ఆధారంగా నిరంతర నిఘా కొనసాగుతుందని, ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటి వారినైనా చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. కుష్టు వ్యాధి పట్ల సమాజంలో ఉన్న అపోహలను తొలగించి బాధితులకు అండగా నిలవాలనే సంకల్పంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరియు ఆరోగ్య శాఖ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి. మహాత్మా గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని జనవరి 30న ఈ అవగాహన కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించారు. సబర్మతి ఆశ్రమంలో గాంధీ గారు కుష్టు రోగులకు స్వయంగా సేవ చేసి వారికి గౌరవప్రదమైన జీవితాన్ని అందించాలని ఆకాంక్షించారు. ఆయన ఆశయ సాధనలో భాగంగానే ప్రతి ఏటా ఈ రోజును కుష్టు వ్యాధి వ్యతిరేక దినోత్సవంగా ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా జనవరి 30 నుండి ఫిబ్రవరి 13 వరకు 15 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా కుష్టు వ్యాధి వ్యతిరేక పక్షోత్సవాలను నిర్వహించనున్నారు. ఈ పక్షోత్సవాల కాలంలో ప్రతి గ్రామ పంచాయతీలో ANMలు, ఆశా కార్యకర్తలు గ్రామ సభలో ఏర్పాటు చేసి ప్రజలకు వ్యాధి పట్ల అవగాహన కల్పిస్తారు. శరీరంలో ఎక్కడైనా స్పర్శలేని తెల్లని లేదా ఎర్రని మచ్చలు, పొడలు ఉంటే వాటిని వెంటనే గుర్తించి చికిత్స ప్రారంభించాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ ప్రక్రియలో భాగంగా క్షేత్రస్థాయి సిబ్బంది తమ వివరాలను ANM AP హెల్త్ యాప్ ద్వారా ఎప్పటికప్పుడు నమోదు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. కుష్టు వ్యాధి అనేది ఒక సాధారణ వ్యాధి మాత్రమేనని, దీనిపై భయపడాల్సిన అవసరం లేదని ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. సరైన సమయంలో వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకుంటే ఈ వ్యాధి పూర్తిగా నయమవుతుందని, బాధితులను సమాజం నుండి వేరు చేయకుండా వారితో గౌరవంగా ప్రవర్తించాలని అధికారులు కోరారు. కుష్టు రహిత సమాజాన్ని నిర్మించేందుకు ప్రజలందరూ సహకరించాలని ఈ సందర్భంగా ప్రభుత్వం పిలుపునిచ్చింది. ఏదైతే కుష్టు గాంధీ వర్ధంతి ఉందో ఆ గాంధీ వర్ధంతిని ప్రపంచమంతా గుర్తించే మహాత్ముని గాంధీకి వర్ధంతిని గుర్తు పెట్టుకొని దీన్ని ప్రపంచ కుష్టు వ్యాధి వ్యతిరేక దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుంది. అది మహాత్మునికి ఈ కుష్టు వ్యాధి గల సంబంధం. సో ఇప్పుడు మనకు కుష్టు వ్యాధి పూర్తిగా దాదాపుగా నిర్మూలించే స్టేజ్కి వచ్చింది. సో కుష్టు వ్యాధి అనేది కొద్దిగా ఎక్కువ మరీ అంటే TB లాంటి ఇన్ఫెక్షన్ కాదు. ఇన్ఫెక్షన్ అయితే ఉంటుంది కానీ చాలా తక్కువ ఇన్ఫెక్షన్ ఉంటుంది. సో దాన్ని కూడా పూర్తిగా నిర్మూలించేదానికి మనము ఏం చేయాలంటే, అప్పుడు కుష్టు వ్యాధి ఉన్నప్పుడు ఎలాగైతే సమాజం నుంచి వెలివేస్తున్నారు వాళ్ళంటే వివక్షత చూపిస్తున్నారు అనే ఉద్దేశంతో ఈ వివక్షతను చూపించకుండా ఎవరైతే కుష్టు వ్యాధిని బాధపడుతున్నారో వాళ్ళ గౌరవాన్ని కూడా కాపాడాలనే ఉద్దేశంతో ఈ సంవత్సరం కొత్తగా థీమ్ ఏమంటే కుష్టు వ్యాధి బారిన పడిన వ్యక్తుల పట్ల వివక్షతను తగ్గించాలి, చూపించకూడదు. వాళ్ళు కూడా మనతో సమానమైన వ్యక్తులే అని వాళ్ళు మనలో ఈక్వల్గా చేసుకోవాలనే ఉద్దేశం ఒకటైతే
టీటీడీ కల్తెన్న వ్యవహారం అంశంపై మహాపాపం నిజం పేరిట ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం పలమనేరులో కూటమి నేతలు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని టవర్ క్లాక్ సర్కిల్ నుంచి గంగమ్మ గుడి మీదుగా స్థానిక కళ్యాణ వెంకటరమణ స్వామి ఆలయం వరకు ర్యాలీ చేశారు. అనంతరం ఆలయంలో శుద్ధి అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. తదనంతరం ఆలయం వెలుపల మీడియాతో ఎమ్మెల్యే మాట్లాడారు. ప్రపంచంలోనే అత్యధిక మంది నమ్మే దైవం కలియుగ వెంకటేశ్వర స్వామి అని ఆయనకు సమర్పించే ఎంతో విలువైనది కావడంతో పాటు ప్రసిద్ధి చెందిందన్నారు. అటువంటి మహాప్రసాదానికి వైకాపా ప్రభుత్వ హయాంలో మహాప్రచారం జరిగిందని అన్నారు. గతంలో తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడే తిరుపతి స్వామివారి లడ్డు వ్యవహారంలో కల్తీ జరుగుతుందని అనుమానం వ్యక్తం చేశామని, ఆనాడు తాము చెప్పినట్లుగానే నేడు సుప్రీంకోర్టు ఆధ్వర్యంలోని సిట్ దర్యాప్తు సంస్థ నిగ్గు తేల్చిందన్నారు. అప్పటి టీటీడీ పాలకవర్గం నిబంధనలకు పాతర వేసి పాల సేకరణ చేపట్టని డొల్ల సంస్థకు నెయ్యి సరఫరా అనుమతులు ఇచ్చారన్నారు. పాల సేకరణ చేయని డైరీలో నెయ్యి ఎలా సరఫరా చేశాయో అర్థం కావడం లేదని, భగవంతుడికి జరిగిన అపచారంపై విచారణ వ్యక్తం చేయకపోగా వైకాపా నేతలు నోటికొచ్చిందల్లా మాట్లాడుతుండడాన్ని బట్టి చూస్తే భగవంతుడిపై ధర్మంపై వారుకున్న చిత్తశుద్ధి అర్థం అవుతుందని అన్నారు. కల్తీ నెయ్యి కాదని వాదించే వైవి సుబ్బారెడ్డి ఆయన పిఏ ఖాతాలోకి ఆ సంస్థల నుంచి కోట్ల రూపాయలు ఎలా వచ్చాయో ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత ఉందన్నారు. ఇక వ్యవహారంపై విమర్శలు చేసే వైకాపా నేతలు జగన్ హిందువని ధైర్యంగా చెప్పగలరా అని సవాల్ విసిరారు. గత ప్రభుత్వంలో అన్ని రకాల కల్తీలతో కోట్లు దోచుకున్నారని, భగవంతుని వద్ద దోచుకోవడం బాధాకరమన్నారు. వెంకటేశ్వర స్వామికి ఎవరైనా అన్యాయం చేస్తే వారికి పుట్టగతులు ఉండవని గుర్తించాలని పేర్కొన్నారు. ఇప్పటికైనా దేవునిపై భక్తి ఉంటే జరిగిన అపచారానికి ప్రజలకు క్షమాపణ చెప్పి చేసిన తప్పులు ఒప్పుకుంటే ఆ దేవుడు క్షమిస్తాడన్నారు. ఇకనైనా హిందువుల మనోభావాలను దెబ్బతీసే పనులు చేయవద్దని హితవు పలికారు. నిరసన కార్యక్రమంలో పలమనేరు బాలాజీ కోఆపరేటివ్ సూపర్ బజార్ అధ్యక్షులు ఆర్వి బాలాజీ, పలమనేరు మార్కెట్ కమిటీ చైర్మన్ రాజున్న, సీనియర్ నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి, పార్టీ మండల అధ్యక్షులు కిషోర్ గౌడ, రాంబాబు, సోమశేఖర్ గౌడ్, కుట్టి నాగరాజురెడ్డి, ఆనంద జనసేన అధ్యక్షులు దిలీప్ కుమార్, బీజేపీ నాయకులు శరవణ మరియు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అతి ఎక్కువ మంది నమ్మేటువంటి దైవం, అతి ఎక్కువ మంది భక్తులుండేటువంటి ఒక భగవంతుని సన్నిధిలో గడిచిన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగినటువంటి పాపాలు మనమందరం కూడా, ముఖ్యంగా ఏ గుడికి పోయినా ఆ గుడిలో ఇచ్చేటువంటి ప్రసాదాన్ని దైవంగా భావించి ఆ ప్రసాదాన్ని మనం స్వీకరిస్తాం. అటువంటిది కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి తిరుమలలో ఇచ్చేటువంటి లడ్డు ప్రసాదం ప్రపంచ దేశాల్లోనే ఏ యొక్క దేవాలయంలో కూడా ఆ యొక్క ప్రసాదానికి ఉన్నటువంటి విలువ ఎక్కడ లేదు. దేశంలో నలుమూలలకు పోయినా, ప్రపంచంలో ఏ ప్రాంతానికి పోయినా తిరుమల లడ్డు కానీ మన చేతిలో తీసుకొని పోతే భగవంతుని చూసినట్టు ఆ దేవుని వద్ద రాలేకపోయినా ఆ ప్రసాదాన్ని తీసుకొని దైవంగా భావించి ఆ ప్రసాదాన్ని తీసుకునేటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. అయితే అటువంటి మహాప్రసాదానికి మహా అపచారం జరిగినటువంటి సందర్భాన్ని ఒకసారి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే గతంలో 2019లో ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అంత మునుపు అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అప్పటి టీటీడీ బోర్డు ఈ యొక్క తిరుమలకు సంబంధించినటువంటి నెయ్యి, కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసి తీసుకొచ్చిన కొత్త పథకం కూలీల పట్టుకొడుతోందని సిపిఎం జిల్లా కార్యదర్శి పి శ్రీనివాసులు ఆరోపించారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.
శుక్రవారం మదనపల్లి మండలం తహసీల్దార్ కార్యాలయంలో గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఉపాధి చట్టాన్ని కాపాడుకుంటామని, కేంద్ర ప్రభుత్వం మెడలు వంచైనా కొత్త చట్టాన్ని రద్దు చేయిస్తామని ఈ సందర్భంగా ఆయన ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం శ్రీనివాసులు మాట్లాడుతూ జనవరి 30వ తేదీ మహాత్మా గాంధీని మతోన్మాదులు హత్య చేసిన రోజు అని, ఆ మతోన్మాద వారసులే ఈ రోజున దేశాన్ని పాలిస్తూ మహాత్మా గాంధీ పేరుతో ఉన్న ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేశారని ధ్వజమెత్తారు. ఉపాధి హామీ పథకం చట్టం స్థానంలో తీసుకొచ్చిన కొత్త చట్టం వలన కూలీలకు పనులు కుదించబడతాయని, రాష్ట్ర ప్రభుత్వానికి భారంగా ఉంటుందని, ఫలితంగా ఉపాధి లేక వ్యవసాయ కూలీలు ఆర్థిక ఇబ్బందులు పడాల్సి వస్తుందని తెలిపారు. 100 రోజుల పనిని 120 రోజులుగా కొత్త చట్టంలో తీసుకొచ్చామని చెబుతున్న ప్రభుత్వం దానికి ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేయాల్సిన అవసరం ఏముంది? జీవో జారీ చేస్తే సరిపోతుంది కదా అని ప్రశ్నించారు. పాత చట్టంలో 100% నిధులు కేటాయిస్తే కొత్త చట్టంలో 60% కేటాయించి మిగిలిన 40% ప్రభుత్వాలు భరించాలని కేంద్ర ప్రభుత్వం చెబుతుందన్నారు. 100% నిధులు ఉన్నప్పుడు కూలీలు చేసిన ఉపాధి పనులకు నెలల తరబడి కూలీ డబ్బులు ఇవ్వలేని ప్రభుత్వం 60% నిధులు కేటాయిస్తే ఎలా కూలీలకు డబ్బులు వస్తాయని ప్రశ్నించారు. కాబట్టి ఉపాధి చట్టాన్ని రద్దు చేయడం అంటే ప్రభుత్వం కూలీలకు ఉపాధి లేకుండా చేయడమేనని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం ప్రభాకర్ రెడ్డి, నాగరాజు, నరసింహ, ఆటో యూనియన్ నాయకులు రెడ్డప్ప, మున్సిపల్ యూనియన్ నాయకులు రామకృష్ణ, రాజు, తులసమ్మ, కృష్ణయ్య, ఆఫ్రిది తదితరులు పాల్గొన్నారు. గ్యారంటీ, రోజ్గార్, అజిమిక్ అండ్ మిషన్ అనే పేరుతో, గ్రామీణ పేరుతో బీబీజీ రామ్జీ అనేటటువంటి చట్టాన్ని తీసుకొచ్చింది. ఈరోజు మహాత్మా గాంధీ హంతకుడైనటువంటి నాథూరామ్ గాడ్సే, నాథూర్ రామ్ ఆయన పేరుంది కాబట్టి ఆయన పేరు ఇచ్చే విధంగా ఈ బీబీజీ రామ్జీ చట్టాన్ని ఆర్ఎస్ఎస్ అనుబంధంగా ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చింది. దీనివల్ల పేరు మార్పు అనేది కాదు, ఈరోజు మహాత్మా గాంధీ పేరుతో ఉన్నటువంటి గ్రామీణ ఉపాధి హామీ చట్టం వ్యవసాయ అభివృద్ధికి, గ్రామీణ ప్రాంతంలో పురుషులు మహిళల మధ్య సమానత్వాన్ని తీసుకురావడం కోసం పని గ్యారెంటీ కల్పించింది. పని కల్పించలేనటువంటి పక్షంలో నిరుద్యోగ భృతిని ఇవ్వడానికి హక్కుగా గ్రామీణ ఉపాధి హామీ చట్టం ఉంది. ఈరోజు గాంధీ హంతకుడైనటువంటి నాథూరామ్ పేరును జోడించి తీసుకొచ్చినటువంటి చట్టం ఈ ఉపాధిని నిర్వీర్యం చేస్తూ ఉంది. పని గ్యారెంటీ లేకుండా చేసింది, నిరుద్యోగ భృతి అనే మాట లేకుండా చేసింది. దాంతోపాటుగా 60 రోజులు సెలవు దినాలుగా ప్రకటించింది. అంటే పనిని కార్మికుడు కోలుకునే బదులుగా ప్రభుత్వం చెప్పినప్పుడు వాళ్ళు పనిచేయాల్సినటువంటి పరిస్థితిని తీసుకొచ్చింది. దీనివల్ల ఏదైతే కార్మికుడు హక్కుగా పనిని పొందాల్సినటువంటి దాన్ని ఈరోజు పూర్తిగా కోల్పోతున్నటువంటి ప్రతిష్టాత్మక ఏపీజే అబ్దుల్ కలాం అవార్డు గ్రహీత మదనపల్లికి చెందిన గాయని భూదేవి చైతన్య స్వచ్ఛంద సేవ సంస్థను సందర్శించి అక్కడ చిన్నారులను ఆశీర్వదించి తనలా ఒక మంచి స్థాయికి రావాలని పిల్లల్ని కోరారు. తదుపరి ఆశ్రమ నిర్వాహకులు, వ్యవస్థాపకులు ఎంపీ ఆనంద సంస్థ జ్ఞాపికను అందజేసి పిల్లలకు ఉత్తేజపూర్వకంగా మెలుగుతున్నందుకు ఆమె కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎంపీ ఆనందం, అడ్మిన్ డైరెక్టర్ డాక్టర్ జి సుబ్రహ్మణ్యం బాబు, జనరల్ సెక్రటరీ ఏ కవితారనే, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కృష్ణచరణ్, ముద్దు ఆంగ్ల మాధ్యమం పాఠశాల ఉపాధ్యాయులు, తెలుగు తల్లి వ్యవస్థాపక అధ్యక్షులు నటరాజు, సిబ్బంది మొదలగు పాల్గొన్నారు. వైసీపీని బలోపేతం చేయడానికి సంస్థాగత నిర్మాణం, కష్టపడే ప్రతి కార్యకర్తకు గుర్తింపు ఇచ్చే విధంగా వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రణాళిక ప్రకారం సంస్థాగత కమిటీలు ఏర్పాటు చేపట్టారని మదనపల్లి వైసీపీ సమన్వయకర్త నిసార్ అహ్మద్ పేర్కొన్నారు. శుక్రవారం మదనపల్లి నియోజకవర్గం రామసముద్రం మండలం యలవ నెల్లూరులో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ గ్రామస్థాయి కమిటీల ఏర్పాటు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆలోచన, పార్టీ బలోపేతం చేయడానికి తీసుకున్న చర్యలను నాయకులు, కార్యకర్తలతో పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ సంస్థాగతంగా బలహీనంగా ఉండడం వల్ల వాలంటీర్లపై ఆధారపడమే ఓటమికి కారణమని వివరించారు. ఓటమి అనంతరం జగన్మోహన్ రెడ్డి పార్టీ మేధావులతో చర్చించడం, వారి సూచనలు, సలహాలు తీసుకున్న తర్వాత రచ్చబండ కార్యక్రమం ద్వారా గ్రామ స్థాయి నుంచి పార్టీ బలోపేతం చేయడానికి సైన్యం లాంటి చురుకైన కార్యకర్తలతో కమిటీ ఏర్పాటు చేయడానికి కార్యాచరణ రూపొందించామని వివరించారు. గ్రామ స్థాయి నుంచి నియోజకవర్గంలో జిల్లా, రాష్ట్ర స్థాయి వరకు ఏ కార్యక్రమం జరిగినా కలిసి రావడం ముఖ్య ఉద్దేశమన్నారు. అందరూ కలిసి ఉంటే కూటమి ప్రభుత్వం పెట్టే ఏ రకమైన ఇబ్బందులు కార్యకర్తలను ఏమీ చేయవలని సూచించారు.
పవిత్రమైన తిరుమల శ్రీవారి లడ్డు విషయంలో వైసీపీ పైన జరిగిన దుష్ప్రచారం అంతా ఎంత కాదన్నారు. ముస్లింలను సైతం కళ్ళుకు అడ్డుకొని తినే ప్రసాదం పైన నిందలు వేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు పదవి కోసం ఎలా దిగజారాడో రాజకీయాలు చేయడం సిగ్గుచేటన్నారు. ఈ కార్యక్రమంలో రామసముద్రం మండల పరిశీలకులు తట్టి శ్రీనివాసరెడ్డి, మండల కన్వీనర్ కేశవరెడ్డి, ఎంపీపీ రమణారెడ్డి, కృష్ణప్ప, మండల వైస్ కన్వీనర్ సర్పంచ్ రెడ్డప్ప నాయుడు, సర్పంచ్ ఆనంద్, తిమ్మయ్య, ఎంపీటీసీ, వైసీపీ సీనియర్ నాయకులు ఇర్ఫాన్ ఖాన్, పార్టీ అభిమానులు, స్థానిక కార్యకర్తలు పాల్గొన్నారు. మదనపల్లి సమీపంలోని మిట్స్ డీమ్డ్ యూనివర్సిటీ నందు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగం వారు కంప్యూటర్ సొసైటీ ఆఫ్ ఇండియా హైదరాబాద్ చాప్టర్ సహకారంతో CSA AI 100K AI రెడ్నెస్ సెషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బెంగళూరుకు చెందిన టెక్స్ట్ అకాడమీ ఫుల్ స్టాక్ జావా ట్రైనర్ ఎం చంద్రశేఖర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమం ద్వారా కృత్రిమ మేధస్సు రంగంలో 1,00,000 మంది యువతకు శిక్షణ ఇవ్వాలనే CSI లక్ష్యంలో భాగంగా విద్యార్థులకు అవగాహన కల్పించినట్లు తెలిపారు. విద్యార్థులను చిన్న గ్రూపులుగా విభజించి తక్కువ సమయంలో ఉపయోగపడే విషయాలు చదవడం, నిజ జీవిత ప్రాజెక్టులపై పనిచేయడం ద్వారా కృత్రిమ మేధస్సుకు సంబంధించిన విషయాలపై పట్టు సాధించవచ్చని అన్నారు. తద్వారా విద్యార్థుల్లో 10 రెట్లు ఆలోచించే సామర్థ్యాన్ని పెంపొందిస్తుందని అన్నారు. రాష్ట్ర మరియు భారత ప్రభుత్వ జాతీయ AI మిషన్ కు అనుగుణంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులతో పాటు అధ్యాపకులు కూడా పాల్గొని నూతన టెక్నాలజీలు అయిన మెషిన్ లెర్నింగ్, జనరేటివ్ AI, క్వాంటమ్ కంప్యూటింగ్ లపై శిక్షణ పొందడం ద్వారా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన CSI డిజిటల్ సర్టిఫికేట్ ను అందజేస్తారు. విద్యార్థులకు IT కంపెనీలతో పాటు డేటా అనలిటిక్స్, ఫైనాన్స్ మరియు ఆరోగ్య రంగాల్లో కూడా భారీగా ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో విభాగాధిపతి డాక్టర్ ఎం శ్రీదేవి, కోఆర్డినేటర్ డాక్టర్ ఆర్ నిత్య మరియు విద్యార్థులు పాల్గొన్నారు. అనుక్షణం ప్రజల పక్షం NITV న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.